హాయ్ అండి. ఆంజనేయ స్వామికి అప్పాలు వండుతున్నానండి. అదిగోండి బెల్లం కరిగి పెట్టుకొని పొయ్యి మీద పెట్టానండి. పాకం ఏమి అక్కర్లేదండి. మామూలుగా పొయ్యి మీద పెట్టి కొంచెం బెల్లం కరిగేంత వరకు కరిగించాలండి, అంతేనండి. అదిగోండి బియ్యం పిండి కొంచెం వేసానండి, బొంబాయి రవ్వ వేసాను, తర్వాత గోధుమ పిండి వేస్తున్నాను. ఈ అప్పాలని చాలా నిష్టగా చాలా జాగ్రత్తగా చేయాలండి స్వామికి. అదిగోనండి 3 పిండిలో కలిపి మొత్తాన్ని కలుపుతున్నానండి. ఆ బెల్లం పాకంలో యాలక్కాయలు కూడా వేసానండి. బెల్లం కరగపెట్టి కరిగే వరకు ఉంచితే చాలండి, పాకం ఏం పెట్టక్కర్లేదు. అందుకనండి మొత్తాన్ని మళ్ళీ కలుపుకోవాలండి. నూట 8 అప్పాలు దండేస్తానని అనుకున్నానండి. దానికి సరిపడా పిండి కలుపుతున్నానండి. అదిగోండి మొత్తాన్ని అలా శుభ్రంగా కలుపుకోవాలి. అదిగోండి ఆవు నెయ్యి వేస్తున్నాను. మెత్తగా కలుపుకొని మనకు సరిపడా ఉండలు చేసుకోవాలండి. ముందుగా నేతిని రాసుకుని చేతికి ఉండలు చేసుకోవాలండి. ఇలా ఒక బాండిలో నెయ్యి వేస్తున్నానండి. స్వామికి కాబట్టి నెయ్యి వేసి వేపుకోవాలండి. అనుకోనండి అప్పాలాగా చేసి వాటిని వేపుకుంటామేనండి. ఆంజనేయ స్వామికి ఇష్టమైన ప్రసాదం అండి ఇది. అది కొన్ని లేకపోయినాయి. అలా తీసేసుకుంటానండి. అంతేనండి, ఆంజనేయ స్వామికి ఇష్టమైన అప్పాలు అలా 108 కన్నా ఎక్కువ వేసానండి. అలా దండ చుట్టి స్వామివారికి వేసానండి. చాలా అందంగా కూడా ఉందండి దండ. అంతేనండి.